నర్మదా ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మదా ఏషాల. నేను రాసిన ఈ హృదయమైన ప్రేమ కథని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను. అనుకోని పరిణయం భాగం 45. మరి తను చేసింది మాత్రం చిన్న తప్పు కాదు కదా. అందుకు మాత్రం పనిష్ చేయడంలో నా తప్పేమీ లేదు. తన వల్లే కదూ నాకు మనశ్శాంతి కరువైంది. ఆ పుట్టుమచ్చ చూశాకే కదూ నాకు అంత కోపం వచ్చింది అనుకుని తను చేసిన పనిని సమర్థించుకున్నాడు మేఘ్. ఇంత జరిగినా ఎందుకనో అతనికి ఆమె మీద జాలి కలగలేదు, ప్రేమ పుట్టలేదు సరికదా, మరింత వైల్డ్గా తయారయ్యాడు. అందుకని ఆమె గురించి పెద్దగా ఆలోచించకుండా అసలు ఎలాంటి గొడవ జరగనట్టు భోంచేసి హాయిగా పడుకున్నాడు. పైగా అతనిలో ఎలాంటి పశ్చాత్తాపము లేదు. కాకపోతే కాస్త ఆలస్యంగా నిద్ర పట్టింది మేఘ్కి. దాంతో అతడు ఉదయం ఆలస్యంగా లేచి తన దినసరి కార్యక్రమాలు అన్నీ పూర్తి చేసుకొని టిఫిన్ తినేసి ఆఫీస్కి బయలుదేరుతుంటే అతనికి ఎదురు వస్తూ కనిపించింది అనామిక. తను చూసింది కలనా నిజమా అనుకున్నాడు. ఆమె మరి కాస్త దగ్గరికి రాగానే ఆమెను చూసి అతను షాక్ అయ్యాడు. కాసేపు అతనికి నోట మాట రాలేదు. తేరుకున్న తర్వాత, అమ్మా నువ్వేంటిక్కడ, బయలుదేరి వస్తున్నట్టు చెప్పనే లేదు ఆశ్చర్యంతో అడిగాడు. అదే నేను అడుగుతున్నాను, నువ్వేంటిక్కడ కోపంగా చూస్తూ అతన్ని ప్రశ్నించింది ఆమె. ఏంటమ్మా అలా అడుగుతావు, ఆఫీస్ టైం అయ్యే వరకు నేను ఇంట్లో కాకుండా ఇంకెక్కడ ఉంటాను, తెల్లముఖం వేశాడు అతడు. ఏం మాట్లాడుతున్నావు మేఘ్, నీ భార్య ఒక పక్క హాస్పిటల్ బెడ్ మీద పడి ఉంటే అక్కడ ఉండకుండా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు, అతన్ని తన చూపులతో కొట్టేలా చూసింది. ఓ అదా అని ఆమె మాటల్ని లైట్ తీసుకున్నాడు మేఘ్. అమ్మ నువ్వెందుకు అనవసరంగా కంగారు పడతావు, నేను అక్కడ ఉండవలసిన అవసరం ఏముంది, అక్కడ ఆమెను చూసుకోవడానికి సిస్టర్లు ఉన్నారు కదా, నేనుండి మాత్రం ఏం చేస్తాను చెప్పు. నాకు ఆఫీస్లో బోలెడు వర్క్ ఉంది, అదంతా నేనే కదా చూసుకోవాలి. అయినా ఈ విషయం నీకు ఎవరు చెప్పారు, అక్కడ అక్కని చిన్న పాపని వదిలేసి నువ్వెందుకు బయలుదేరి వచ్చావు, నువ్వు లేకపోతే తను ఇబ్బంది పడుతుంది కదా. ఇక్కడ ఉర్విని చూసుకోవడానికి సిస్టర్స్ ఉన్నారు, ఇంకా ఇంట్లో సంపంగి ఎలాగూ ఉండనే ఉంది, నువ్వెందుకు గాబరా పడుతూ బయలుదేరావు అని తన బ్రుగిటి ముడివేసిన అతడు, ఇంతకు ఈ విషయం నీకెవరు చెప్పారు అనుమానపడ్డాడు. పెద్దమ్మగారు ఇలా ఇవ్వండి అని అనామిక చేతిలో ఉన్న బ్యాగ్ తీసుకుంటున్న సంపంగిని చూసి, ఓహో ఇదంతా సంపంగి చెప్పిందా, ఆమెకు అసలు బుద్ధి లేదు, ఇంత చిన్న విషయాన్ని నీకు ఫోన్ చేసి చెప్పి నిన్ను కంగారు పెట్టింది. అయినా నువ్వు ఇలా రాకుండా నాకు కాల్ చేస్తే సరిపోయేది కదా, ఎందుకమ్మా అక్కడ అక్కని పాపని వదిలేసి హడావిడిగా వచ్చావు. ఉర్వి బాగానే ఉంది కదా, తనకేం ప్రాబ్లం లేదు, పైగా 2 రోజుల్లో ఇంటికి వచ్చేస్తుంది, అంతగా నీకు చూడాలనిపిస్తే వీడియో కాల్ చేస్తే సరిపోయేది కదా, అనవసరంగా ఇంత లాంగ్ జర్నీ చేశావు అన్న మేఘ్. ఉర్వి సూసైడ్ అటెంప్ట్ చేసి హాస్పిటల్లో ఉండడం చాలా చిన్న విషయం అన్నట్టుగా మాట్లాడాడు. కొడుకు మాటలు విన్న అనామిక నిర్ఘాంతపోయింది. ఆమెకు పట్టరానంత కోపం వచ్చింది. మేఘ్ ఏం మాట్లాడుతున్నావురా అని ఆమె అతని చెంప పగలగొట్టింది. తన తల్లి అలా చేస్తుందని ఊహించని అతడు హతాశుడయ్యాడు. దెబ్బతిన్న చెంప మీద చెయ్యి పెట్టుకొని అమ్మ అని బాధతో అరిచాడు. అమ్మనేరా, నీ చెంప మీద ఒక్క దెబ్బ పడితేనే అమ్మ గుర్తుకు వచ్చింది, మరి అలాంటిది ఆ అమ్మాయిని ఇష్టం వచ్చినట్టుగా కొట్టావు కదా, దానికి ఎన్నిసార్లు తన తల్లి గుర్తుకు వచ్చి ఉంటుంది, ఎంత వేదన అనుభవించి ఉంటుంది, ఆలోచించావా అసలు నువ్వు. అసలే తల్లి తండ్రి లేని అమ్మాయి, అలాంటి ఆమె బాధ నీకు కనిపించలేదా, ఆమె ఆక్రందనలు నీకు వినిపించలేదా, పశువును బాదినట్టుగా బాధావు కదరా, అసలు నువ్వు మనిషివేనా, నా కొడుకువేనా, ఆవేదనతో ఆక్రోశించిన ఆమె విస్మయానికి గురైంది. అసలు నువ్వు ఇలా ఎలా ప్రవర్తించగలుగుతున్నావు, పశు ప్రవృత్తిలోకి ఎప్పుడు మారావు, ఇంతవరకు సున్నిత మనస్కునిగా ఉన్న నువ్వు ఇంత కఠినంగా ఎలా వ్యవహరించగలుగుతున్నావు, తలుచుకుంటేనే నాకు భయం వేస్తోంది, అంతేకాక నా మీద నాకే అసహ్యం వేస్తోంది, ఇలాంటి కొడుకునా నేను కన్నది అని మేఘ్ని తిరస్కార భావంతో చూసింది అనామిక. అమ్మా నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నావు, నా మీద లేనిపోని అభాండాలు వేస్తున్నావు, అయినా ఇదంతా నీకెలా తెలుసు, నీకెవరు చెప్పారు, నువ్వు ఆమె దగ్గరికి వెళ్ళావా, చూసావా, అంతా చూసినట్టే మాట్లాడుతున్నావు ఆవేశపడ్డాడు మేఘ్. అవును హాస్పిటల్కి వెళ్ళాను, నువ్వేం చేసిన ఘనకార్యమంతా చూశాను, ఎయిర్పోర్ట్ నుండి సరాసరి అక్కడికి వెళ్ళి ఉర్విని చూసి పరామర్శించాను.
నీకు ఆ మాత్రం కూడా చేయడం చేత కాలేదు కదా. అసలే తెల్లటి మేని ఛాయ ఉన్న ఆమె ఒంటిపై నీ చేతి ఆనవాళ్లు తట్టుతేలాయి. ఆమె ఒంటిపై గాయాలు చూస్తుంటే నా కళ్ళల్లో కన్నీరు ఆగలేదు. నిన్ను చంపేయాలి అన్నంత కోపం వచ్చింది అని మరోసారి కొట్టడానికి చెయ్యెత్తి కొట్టకుండా చేతిని కిందికి దింపింది. ఛా, నాకు నిన్ను కొట్టాలంటే కూడా అసహ్యం వేస్తోంది. ఎందుకురా ఇలా తయారయ్యావు? మానవత్వం అన్నది పూర్తిగా మర్చిపోయావు. నిన్ను నేను ఇలాగే పెంచానా? ఆవేదనతో అన్న ఆమె. ఇప్పుడు నా పెంపకం మీద నాకే అనుమానం వస్తోంది. నా పెంపకంలో ఏదో లోపం ఉందని, వీడిలా తయారయ్యాడు అని బాధగా ఉంది. ఏంటే వీడిలా ఉన్నాడు అని సుధా నాతో అంటే నేను దానికి సమాధానం చెప్పలేక సిగ్గుతో చితికిపోయాను. ఆవేశపడిన ఆమె సోఫాలో కూలబడి వేదనతో నెత్తికి చేతులు పెట్టుకుంది. అనామిక అలా కూలబడిపోవడం వంటింట్లో నుండి చూసిన సంపంగి హాల్లోకి రాబోయింది. మేఘ్ ఆమెను ఉరిమి చూశాడు. ఆమె పిల్లిలా మళ్ళీ కిచెన్లోకి వెళ్ళింది. ఉరిమికి వెళ్ళిన లక్ష్మమ్మ అనామిక కన్నా 1 గంట ముందు వచ్చింది. ఇప్పుడు వాళ్ళిద్దరూ వంటింట్లోనే ఉన్నారు. అనామిక ఉగ్రరూపాన్ని వాళ్ళెప్పుడూ చూడలేదు. శాంతానికి మారుపేరులా ఉండే ఆమె ఈరోజు కోపంతో ఆవేశంతో రగిలిపోతూ కాళికాదేవిలా ఉంది. ఈ విషయం వాళ్ళే కాదు, మేఘు కూడా గమనించాడు. అమ్మా, నీకు అసలు విషయం తెలీదు, అందుకే నువ్వు ఆవేశపడుతున్నావు. ఆమెను వెనకేసుకొస్తున్నావు. అసలు ఆమె ఏం చేసిందో తెలిస్తే నాకన్నా ఎక్కువగా నువ్వు అసహించుకుంటావు. అంతేకాదు, ఒక తల్లి స్థానంలో ఉండి ఆమెకు 2 దెబ్బలు వేసినా వేస్తావు తెలుసా? బాధతో వాపోయాడు. ఆమె చివాలున తల ఎత్తి మేఘును చూసింది. క్రోధంతో ఎరుపెక్కిన ఆమె కళ్ళను చూసి దడుచుకున్నాడు మేఘ్. అయినా తన పంతం వీడలేదు. తను చేసిన పనిని సమర్థించుకునేలా మాట్లాడడం మొదలుపెట్టాడు. అమ్మా, నీకు తెలుసా, అది కావాలని సూసైడ్ అటెంప్ట్ చేసింది. మన ఇంటి పరువు ప్రతిష్టలు తీయాలనుకుంది. అంతేకాదు, అందరి ముందు నన్ను చెడ్డవాణిలా ప్రూఫ్ చెయ్యాలి అనుకుంది. అందుకే నేను కోపంతో 2 దెబ్బలు వేయగానే ఆత్మహత్య ప్రయత్నం చేసింది. నిజంగా తను మంచిదే అయ్యుంటే నేను కొట్టానని ఏడుస్తూ ఒక మూల కూర్చునేది కదా. లేక నేను తప్పు చేశానని భావిస్తే తను ఇంట్లో నుంచి వెళ్ళిపోయేది. అంతే తప్ప ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడేది కాదు. ఆమె ఇదంతా ప్లాన్తో చేసింది. అసలు నన్ను పెళ్లి చేసుకోవడంలోనే ఉంది అతిపెద్ద ప్లాన్. మన ఆస్తి కొట్టేయాలన్నదే ఆమె మొదటి యాంబిషన్. అది కుదరక మరో పన్నాగం పన్నింది. అందులో నన్ను పూర్తిగా ఇరికించింది. అది నువ్వు తెలుసుకోలేక ఆమె మాటలు నమ్మావు. నీకన్నా కొడుకుని అయినా నన్ను అనుమానిస్తున్నావు. ఆవేశంతో నా మీద చెయ్యి చేసుకున్నావు. పైగా నీ పెంపకాన్ని నువ్వు నిందించుకుంటున్నావు. అంటేనే అర్థమవుతోంది తను ఈ ప్లాన్లో సక్సెస్ అయ్యిందని. అమ్మా, ఇప్పుడైనా కళ్ళు తెరువు. వాస్తవం తెలుసుకో. నన్ను కొట్టి తిట్టి చెడ్డవానిలా చూస్తే ఏమొస్తుంది చెప్పు నీకు? ఇప్పుడు ఫలానా ఇంటి ఆవిడ సూసైడ్ అటెంప్ట్ చేసింది అన్న అప్రతిష్ట పోతుందా? పోదు కదా. తను నిజంగా ఇన్నోసెంట్ అయితే నీకు కాల్ చేసి విషయం ఇది అని చెప్పవచ్చు కదా. ఇప్పుడు చీవట్లు పెట్టినట్టే అప్పుడు కూడా నన్ను తిట్టేదానివి కదా. అదంతా వదిలేసి ఆత్మహత్య ప్రయత్నం ఎందుకు చేసింది? నన్ను ఇరికించడం కోసమే కదా. లాజిక్గా మాట్లాడాడు మేఘ్. తను ఈ విషయంలో అమాయకుణ్ణి అని నిరూపించుకోవాలి అనుకున్నాడు. అతడు ఎంత చెప్పినా, ఎన్ని విధాల నచ్చచెప్పాలని చూసినా అనామిక అతని మాటలు నమ్మలేదు. ఆమె తన కళ్ళతో ఉరివిని చూశాక అతని మీద ఆమెకు నమ్మకం పోయింది. మేఘి కాపుతావా? అరచేతిని చూపుతూ గట్టిగా అరిచింది. ఆమె అరిచిన విధానానికి, ఆమె కళ్ళల్లో కనిపించిన కోపానికి మొదటిసారిగా భయపడ్డాడు మేఘ్. అమ్మా, అది అని బెరుగ్గా నసిగాడు. ఇక చాలు. ఆ అమ్మాయికి వ్యతిరేకంగా నువ్వు ఇంకొక మాట మాట్లాడావు అంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. బహుశా సహనం కోల్పోయి కన్న కొడుకుని కూడా చూడకుండా నిన్ను చంపేసినా చంపేస్తానేమో బెదిరింపుగా అని కోపంతో చూపుడు వేలును గాలిలో. ఆమె మాట తీరికి కంగుతిన్న మేఘ్ తన తలని పూర్తిగా వంచేసి మౌనం వహించాడు. ఇద్దరి మధ్య కాసేపు మౌనం రాజ్యమేలింది. ఆ గదిలో అలుముకున్న నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ మేఘ్ నేను చెప్పింది అన్న ఆమె కంచుకంఠం కన్నుమంది. అమ్మా, నాకన్నా ఉరివికి ఎక్కువ విలువ ఇవ్వడం నాకు నచ్చలేదు. అంతేకాదు, ఆమె మాట నమ్మింది, నాది నమ్మడం లేదు అన్న ఉక్రోషం అతనిలో పొంగింది. అందుకని ఆమెను గుర్రుగా చూసి గండుగా ముఖం పెట్టాడు. ఆమె అతన్ని చూపుని లెక్క చెయ్యలేదు. సంపంగి బాక్స్ ఇస్తుంది, తీసుకొని అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళు. అంతేకాదు, దగ్గరుండి ఉరివిని జాగ్రత్తగా చూసుకో. టైంకు ఫుడ్డును తినిపించి మందులు వేయి. అర్థమవుతుందా అన్న ఆమె.
నువ్వు ఓ 2 రోజులు ఆఫీస్కి వెళ్ళకపోతే వచ్చే నష్టమేమీ లేదు. అంతగా అవసరమైతే నేను చూసుకుంటాను గంభీర స్వరంతో అంది అనామిక. అమ్మా నేను వెళ్ళను, దాని ముఖం చూడను అని చెప్పాలి అనుకున్నాడు. కానీ ఆమె చూపించిన చూపుకి అతని మాటలు పెదవి దాటక అతని గొంతులోనే ఆగిపోయాయి. సంపంగి అంది. అది పిలుపు కాదు, ఆమె అరిచిన అరుపు. ఆమె పిలవగానే టిఫిన్ బాక్స్ పెట్టిన బుట్ట పట్టుకొని హాల్కి వచ్చింది సంపంగి. అది తీసుకొని వెళ్ళమన్నట్టు మేఘును చూసింది అనామిక. హాస్పిటల్లో ఉన్నప్పుడే సంపంగికి ఫోన్ చేసి ఉర్వి కోసం భోజనం ప్రిపేర్ చెయ్యమని చెప్పి ఉండడంతో ఆమె చేసి సిద్ధంగా ఉంచింది. దాంతో ఇప్పుడు అనామిక పిలవగానే తెచ్చి ఇచ్చింది. అతడు విసురుగా సంపంగి చేతిలో ఉన్న క్యారీ బ్యాగ్ని లాక్కొని చిటపటలాడుతూ వడివడిగా వీధి గుమ్మం వైపు అడుగులు వేశాడు. అలా వెళ్తున్న కొడుకుని చూసి దీర్ఘంగా నిట్టూర్చింది. లక్ష్మమ్మ అని కేక వేసింది. ఆమె వణుకుతూ వచ్చి వినయంతో అనామిక ముందు నిలబడింది. నేను నీకు ఏం చెప్పి వెళ్ళాను, నువ్వేం చేశావు? సూటిగా చూసి ఆమెను నిలదీసింది. క్షమించండి అమ్మ, అల్లుడుగారు అనారోగ్యంతో హాస్పిటల్లో ఉండడం వల్ల నాకు వెళ్ళవలసి వచ్చింది. లేదంటే నేను ఇల్లు విడిచి వెళ్ళేదాన్ని కాదు, ఇంత అనర్థం జరగనిచ్చేదాన్ని కాదు. నన్ను నమ్మండి అని సంజాయిషి ఇచ్చుకుంది ఆమె. తనిక్కడ లేకపోవడం వల్లే ఇదంతా జరిగింది అని భావించి ఆమె ముందు దోషిలా తలదించుకొని నిలబడింది లక్ష్మమ్మ. ఎంత అల్లుడుగారికి ఆరోగ్యం బాగోలేకపోతే మాత్రం ఇన్ని రోజులు వెళ్తావా? హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ కాగానే రావాలని తెలియదా? నేను ఇక్కడే ఉండి ఉంటే నువ్వు ఎన్ని రోజులు వెళ్ళినా నీ కూతురు దగ్గర ఉన్నా నాకేం ఇబ్బంది ఉండేది కాదు. పైగా నేనే వెళ్ళి ఉండమని చెప్పేదాన్ని. నేను లేనని తెలుసు కదా, ఇంత నెగ్లెక్ట్గా ఎలా ఉన్నావు? ఆమెను నిలదీస్తూ ఈ అనర్థానికి కొంతలో కొంత ఆమె కూడా భాగం ఉన్నట్టు మాట్లాడింది. ఆమె ఎంత అన్నా లక్ష్మమ్మ మౌనంగా ఉండడంతో నిన్ను నమ్మినందుకు నాకు బాగా బుద్ధి చెప్పావు కోపంతో అని తన గదికి వెళ్ళింది అనామిక. అమ్మగారు తప్పైపోయింది, ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి ఆమె వెనక నుండి ప్రాధేయపడింది లక్ష్మమ్మ. అనామిక తలుపులు వేసుకోవడం వల్ల లక్ష్మమ్మ మాటలు ఆమెకు వినిపించలేదు. ఈ రోజుతో నా ఉద్యోగం ఊడినట్టే అనుకుని విచారవదనంతో కిచెన్కి వచ్చింది లక్ష్మమ్మ. కోపంతో కారును స్పీడ్గా నడిపించుకుంటూ హాస్పిటల్కి వచ్చిన మేఘు ఉరివి ఉన్న గది తలుపు ఫోర్సుగా తోసుకొని లోపలికి వచ్చాడు. నిద్రపోతున్న ఆమె తలుపు చప్పుడికి ఉలిక్కిపడి మెల్లగా కళ్ళు తెరిచింది. కోపంతో వస్తున్న మేఘ ఆమెకు కనిపించాడు. ఆమె నిర్లిప్తంగా అతన్ని చూసింది. ఆవేశంతో ఆమె దగ్గరికి వచ్చి నా మేఘ్ ఆమె గొంతు పట్టి బలంగా నొక్కాడు. ఆమెకు ఊపిరి ఆడక గిలగిలా కొట్టుకుంటుంటే మా అమ్మతో ఏం వాగావు? పిడుగులు కురిపించే మేఘంలా గర్జించాడు మేఘ్. తన తల్లి చెప్పిన మాటలు మంచిగా రుచించకపోగా ఉర్వి మీద మరింత కోపాన్ని ద్వేషాన్ని పెంచుకున్నాడు మేఘ్. కథ కొనసాగుతుంది. వ్యూవర్స్, ఈ కథ మీకు నచ్చి మీరు నాకు ఇస్తున్న ప్రోత్సాహానికి మీ అందరికీ ధన్యవాదములు. ముఖ్యంగా నా ఛానల్కి మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఇతర సిరీస్లు కూడా చదవండి. థ్యాంక్ యూ.